అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడుతున్న సమస్య నరదిష్టి సమస్య. నరదిష్టి గనక తగిలినట్టయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థులు చదువులో వెనకబడిపోతారు. ఇక పని పూర్తయిపోయింది, ఇంకేముంది అనుకున్న తర్వాత ఆ పనిలో ఆటంకాలు ఎదురైతాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మనము ఏ పని తలపెట్టినా కూడా విజయం లభించకుండా ఆ పనిలో ఆటంకాలొస్తూ ఉంటాయి. తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తలనొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ గనక జరిగినట్లయితే నరదిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో నరదిష్టి తగిలింది అని తెలుసుకోవటానికి, దుష్టశక్తులున్నాయని తెలుసుకోవటానికి కొన్ని సంకేతాలున్నాయి. హఠాత్తుగా అర్ధరాత్రప్పుడు మెలకువ రావటము, పీడకలలు రావటము, అలాగే మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టకపోవటము, ఇవన్నీ కూడా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అనటానికి సాక్ష్యాలు. మనము ఏదైనా శుభకార్యాలప్పుడు, గృహప్రవేశమప్పుడు పాలు పొంగిస్తూ ఉంటాము. పాలు పొంగించడము శుభంగా చెప్తారు. అయితే తరచుగా పాలు పొంగిపోతున్నా, అన్నము, కూరలు మొదలైనవి మాడిపోతున్నా ఇంట్లో దుష్టశక్తులున్నాయని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా చేతిలో ఉన్న వస్తువులు జారి కిందపడి పగిలిపోతూ ఉంటాయి. మనము ఒకచోట పెట్టిన వస్తువులు వెంటనే కనపడవు. అనుకోకుండా మాయమైపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని మనకు సూచిస్తాయి. మనము ఇంటి ఆవరణలో ఎన్నో మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మన ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలు, ముఖ్యంగా తులసి మొక్క గనక వాడిపోయినట్లయితే ఇంట్లో దుష్టశక్తులున్నాయని అర్థం చేసుకోవాలి. అయితే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అని అర్థమైన తర్వాత చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మనము కొన్ని చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే దుష్టశక్తుల బారి నుంచి బయటపడవచ్చు. అలాగే నరదిష్టి నుంచి కూడా బయటపడవచ్చు. ఇంటి మీద నరదిష్టి పడింది అని అనుమానం వచ్చిన వెంటనే ముందుగా చేయాల్సిన పని ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడదీయటము. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ ఉన్నట్లయితే ఎలాంటి నరదిష్టి కూడా ఇంట్లో ప్రవేశించదు. బూడిద గుమ్మడికాయ ఇంట్లో కట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆదివారం రోజు, అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినట్లయితే చాలా మంచిది. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలి అని అనుకున్నప్పుడు తొడిమ ఉన్న గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకోవాలి. తొడిమ లేకుండా బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కట్టకూడదు. కొంతమంది గుమ్మడికాయను ఇంటికి తీసుకురాగానే నీటితో కడుగుతుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. బూడిద గుమ్మడికాయని నీటితో కడగకూడదు. మనం గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలనుకున్నప్పుడు ఉదయమే స్నానం చేసి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూజా గదిలో పెట్టి ధూపం వెయ్యాలి. తరువాత ఒక బుట్టిలో పెట్టి ఇంటి ముందు వేలాడతీయాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఈ గుమ్మడికాయకు ధూపం వేస్తూ ఉండాలి. అయితే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయినా, వడిలిపోయినా వెంటనే తీసేయాలి. అలా కుళ్ళిపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉండకూడదు. మన ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయినట్లయితే ఇంటి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇంటికి దిష్టి తగలకూడదని కొంతమంది రాక్షసుల ఫోటోలు ఇంటి ముందు పెడుతుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. రాక్షసుల ఫోటోలు ఇంటి ముందు పెట్టకూడదు. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ, గణపతి ఫోటో కానీ ఇంటి ముందు పెట్టుకోవాలి. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటుంది. తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంటి ముందు తులసి చెట్టు ఉన్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. తులసి చెట్టు వేర్లను ఇంటి ముందు వేలాడదీసినట్లయితే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. ఒక దారానికి ఒక నిమ్మకాయ, ఒక మిరపకాయలు గుచ్చి ఇంటి ముందు వేలాడదీసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. నరదిష్టితో బాధపడేవారు మంగళవారం రోజు సాయంకాల సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 బద్దలుగా కట్ చేసి ఒక బద్ద మీద పసుపు, ఒక బద్ద మీద కుంకుమ అద్ది ఇంటికి ద్వారానికి 2 వైపులా పెట్టాలి. ఇంటి ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. ప్రతి శుక్రవారము ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇల్లు తుడవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక గాజు బౌలులో రాళ్ల ఉప్పు, 2 లవంగాలు వేసి ఇంట్లో ఒక మూల పెట్టాలి. ఒక వారం 10 రోజుల తర్వాత ఉప్పు కలర్ మారిన తర్వాత ఆ ఉప్పుని తీసేసి మళ్ళీ కొత్త ఉప్పు వేయాలి. ఒక గాజు బౌలులో రాళ్ల ఉప్పు తీసుకొని బాత్రూంలో తడవని ప్రదేశంలో పెట్టాలి. అలాగే ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఉప్పు పోసి బాత్రూంలో ఉంచాలి. ఈ వీడియోలో చెప్పిన ఈ నియమాలన్నీ గనక పాటించినట్లయితే నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.